చేయాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ఆర్స్. నేను ఈరోజు మా తోటలోకి కొత్త మొక్కలు వచ్చినాయి. ఆ కొత్త మొక్కలు ఏందనేది నేను ఇప్పుడు చూపిస్తాను. అన్ని మొక్కలు వెరైటీ మొక్కలు వచ్చినాయి. సరస్వతి మొక్క, గోరెంటాకు మొక్క, ఇంకా వెరైటీ మొక్కలు వచ్చినాయి. నేనైతే ఈరోజు చూపించబోతున్నా. ముందుగా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. ఫుల్ వీడియోలు వస్తాయి, షార్ట్ వీడియోలు వస్తాయి, మంచి వీడియోస్ వస్తాయి. మినీ గార్డెన్ మిద్దె తోట వీడియోలు చాలా బాగుంటాయి. అన్ని వెరైటీ భజన వీడియోలు, వంటల వీడియోలు అన్నీ వస్తాయి. అంటే ఇంతకుముందు గతంలో వీడియోలు అయితే ఎలా వచ్చాయో అలానే వస్తాయి. కొంచెం సమయం లేక నేను చిన్న వీడియోస్ పెడుతున్నాను. ఇప్పుడైతే మీరు అవి కూడా చూడవచ్చు. ఇప్పుడైతే మనం మినీ గార్డెన్ మిద్దె తోటలో కొత్త మొక్కలు వచ్చినాయి అన్నాను కదా, ఒక్కసారి చూద్దాము. నేనైతే మొన్న కొత్త మొక్కలు తెచ్చాను. ఒక 3-4 డేస్ మొక్కలైతే చెట్ల మధ్యలో పెట్టి వాటికైతే వాటర్ ఇస్తుండాలి. ఈ సమ్మర్ కాబట్టి కొంచెం జర చూసుకోవాలి మొక్కలు. ఎప్పటికప్పుడు మొక్కలనైతే పెంచుదాము, రండి చూద్దాం. ఇక్కడైతే సాయిల్ అంతా ఏర్పాటు చేసినాము. ఈ సాయిల్ ఎర్రమట్టి అయితే తెచ్చుకొని ఇప్పుడు ఇంట్లో కంపోస్ట్ కలిపి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంతా కలిపి ఇలా పెట్టుకున్నాము. సాయిల్ అయితే పొడిగానే ఉండాలి. మరి డ్రై ఉంటేనే మంచిగా మొక్కలు అనేది బాగా వస్తాయి. ఇప్పుడైతే నేను కొన్ని మొక్కలు అయితే పెడుతున్నాను. ఇట్లా హోల్స్ అయితే వేసుకోవాలి. ఒక టబ్బు తీసుకొని ఆ టబ్బులో అయితే హోల్స్ వేసుకొని ఇలా అయితే హోల్స్ రావాలి. డ్రైన్ హోల్స్ అనేది కిందికి ఉండాలి. నేను గతంలో కూడా ఇంతకుముందు వీడియోలలో కూడా చూడొచ్చు మీరు. చాలా బాగున్నాయి వీడియోలు. ఈ మధ్యన వీడియోలు రావట్లేదు అనుకుంటున్నాను కదా, ఇప్పుడు వస్తాయి వీడియోలు, ఇక కంటిన్యూగా వస్తాయి. ఇక్కడి నుంచి అయితే మంచిగా చూడొచ్చు వీడియోలు. కొంచెం అయితే ఎండాకులు వేసుకోవాలి. ఇలా కొబ్బరి చిప్పలు అన్నీ ఉంటాయి కదా, ఈ కొబ్బరి చిప్పలు అన్నీ పలగొట్టుకొని ఇవన్నీ వేసుకోవచ్చు. కొబ్బరి చిప్పలు అన్నీ జమ చేసుకోవాలి. అన్నీ దాంట్లో జమ చేసుకొని ఒక డబ్బులో వేసుకొని అన్నీ స్టోర్ చేసుకున్నాక అవన్నీ ఇట్లా పీసులు వేసుకొని ఇట్లా వేసుకోవచ్చు. టబ్బులలో అయితే వేసుకోవాలి. ఇలా ప్రతి టబ్బుకు హోల్ అయితే ఉండాలి కంపల్సరీ. ఇక్కడైతే ఇగో సరస్వతి చెట్టు. ఈ సరస్వతి ఆకు చిన్నపిల్లలకు తినిపిస్తే చాలా బాగా చదువు వస్తుంది అని విన్నాను. నేను అందుకనే ఈ మొక్క పెంచుదామని నేను తెచ్చాను. ఇది అయితే మీరు ప్రతి ఇంట్లో ఉండాలి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెంచుకోవాలి. పిల్లలకు చెట్టు కాడికి వచ్చి ఒక్క మొక్క తినిపించి వాళ్ళకి మనం తినిపిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి చదువు కూడా బాగా వస్తుందంట. ఇదైతే సరస్వతి మొక్క. ఇవైతే మందారాలు, ఇక మీకు తెలుసు కదా, నేనైతే అన్ని రకాల మందారాలు తెచ్చినాను. ఇక్కడ ప్రత్యేకంగా గోరెంటాకు చెట్టు ఎందుకు తెచ్చినానంటే, నేను గోరెంటాకుతోని నూనె చేస్తున్నాను, ఆయిల్ అయితే. ఈ మధ్యన వీడియో కూడా వస్తుంది, ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. కొబ్బరి నూనెతో ఆయిల్ అయితే చేస్తున్నాను కదా, అందుకు నేను ఈ మొక్క పెంచుదాము. ఇక ఊరికే ఎందుకు అక్కడిక్కడ ఎత్తుకోవడం, పోయి తీసుకురావడం బయట అని, ఇంట్లోనే పెంచుకుంటూ పోతుంది కదా అని నేనైతే ఈ గోరెంటాకు మొక్క తెచ్చుకున్నాను. అంతే, అది కూడా ఇప్పుడు పెడతాను. కొన్ని మొక్కలు అయితే పెడతాను నేను ఇప్పుడు, చూద్దాం రండి. ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ
నమస్కారాలు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇక్కడైతే ఇప్పుడు మట్టి పోస్తున్నాయి. ఇలా ఇంకా ఇంతకు ముందు కూడా పెద్ద పెద్ద వీడియోలు చేశాను. మీరు పాత వీడియోలలో చూడవచ్చు, చాలా బాగుంటాయి పాత వీడియోలు కూడా. ఈ మధ్యన చాలా లేట్ అయిపోయింది వీడియోలు రావడము. సాయిల్ అయితే మంచిగా ఉండాలి. ఇందులో ఒక ముక్క ఉందా? ఇది ఎల్లో కలరు, ఇది పింక్ కలరు, ఇది రెడ్ కలరు మందారము, ఇదొక పింక్ కలర్ మందారము. ఇదైతే బిల్వపత్రము. మన ఇంట్లో ఉండాలి కదా అని తీసుకొచ్చాను, ఎందుకంటే పూజకు వాడుకోవచ్చు. ఇక్కడైతే నేను చూపిస్తాను స్పెషల్. ఇదైతే సింహాచలం సంపంగి చెట్టు. నేనైతే ఇక నర్సరీలో తెచ్చుకున్నాను. ఈ పూలు అయితే ఇలా వస్తాయి. ఇవి చాలా బాగుంటాయి పూలు. ఇవి స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఉండాల్సిన మొక్క దవనము. ఇది మర్మం అంటారు. మన ఇంట్లో ఒక 5 చెట్లు అయితే మినిమం ఉండాలి. ఆ 5 చెట్లు ఏందనేది నేను తర్వాత వీడియోలో వివరిస్తాను, తర్వాత చెప్తా వీడియోలలో. ఇప్పుడైతే మొక్క పెడుతున్నాను. కట్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పెట్టుంటారు కదా, మనం ఇది తీసేసుకొని ఇది డ్రై అయిపోయి వచ్చేస్తుంది మొత్తము. చూశారు కదా, ఇక వచ్చేసి నేను వాటర్ పోసిన కదా ఇందాక, అందుకు వచ్చేసి. ఇందులోనే ఒక 2-3 మొక్కలు పెడతాను ఒక దబ్బులోనే. ఇది కూడా వచ్చేసి
కదా, ఇది వీడియో. చూశారు కదా, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. యూఎస్ వాళ్ళకు, యూకే వాళ్ళకు అందరికీ మొక్కలు చూడండి. మా మినీ గార్డెన్ మిద్దె తోటకి వచ్చిందండి మొత్తం. కొంచెం అయితే ఈరోజు వాతావరణం కొంచెం కూల్గా ఉంది, కొంచెం చల్లగా కూడా పడ్డది. ఇక్కడ చూడండి, మేమైతే ఇక పందిరైతే ఇట్లా మండపం అయితే ఇలా వేసుకున్నాం. మేమైతే ఎండాకాలం కదా, ఎండ కొట్టకుండా కొంచెం కూల్గా ఉంటుందని ఇలా అయితే పందిరైతే ఇలా వేసుకున్నాం మేము మండపం లాగా. ఒక లైక్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి చేరేలాగా చెప్పండి, చేయండి. పర్యావరణ కాపాడదాము, చెట్లను కాపాడదాము, పర్యావరణ కాపాడదాము.